హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఎగ్ పప్పు మనం మార్కెట్లో కొనుక్కుంటాం. చాలా టేస్ట్ ఉంటుంది. అంతే టేస్ట్తో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీతో కలిపి తినచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా, అంతే టేస్ట్ కూడా ఉంటుందండి. నేనైతే ఇది ఎలా చేయాలో ప్రిపేర్ చేసే విధానం నేను వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను. నేను 2 కప్పులు మైదా తీసుకున్నానండి. 2 కప్పులు కాదు, 1.5 కప్పులు తీసుకున్నాను. మీరు మైదాకు బదులు గోధుమ పిండి తీసుకున్నా పర్వాలేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఇదైతే మిక్స్ చేసేయాలి. అలాగే 1 కప్పు ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఆయిల్ తీసుకోవడం వల్ల మంచి సాఫ్ట్ వస్తాయండి. ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. ఇలా గట్టిగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, మంచి సాఫ్ట్ వచ్చింది. ఇదైతే నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీకి అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఒక 4 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకుంటున్నాను. ఇదే 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి మనం రెసిపీ కావాలనుకుంటే. మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసి కదండి, మనం 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ అయితే ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు అందులోకి కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేవాలి. మనమైతే ఇప్పుడు ఉల్లిపాయ ఉడికేంత వరకు మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అంతా మగ్గేంత వరకు ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకుందాం. చూడండి, వాటర్ అంతా బాగా మగ్గిపోయి ఉడికిపోయింది కదా. దీనికైతే ఒక మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండిని అయితే మనం చపాతీ కింద చేసుకోవాలి. మీకు విడివిడిగా పొరల కింద కావాలంటే ఒక 4 ఇలా చేసుకోవాలి. లేదు అవసరం లేదనుకుంటే ఒకటే పెద్దగా చేసేసుకుంటే సరిపోతుంది. మనం నూనెలో వేయించుకునేది కాబట్టి ఇలా పొరల కింద కావాలి కదా, అందుకే నేను 4 చపాతీల కింద చేసుకుంటున్నాను. ఇలా 4 చపాతీలు చేసేసిన తర్వాత ఒక్క చపాతీ మీద పిండి వేసుకునేదానికి వాటికి అంటుకోకుండా పైన పిండి వేసేసుకొని ఒక్కొక్కటి అలా వేసుకుందాం. మొత్తం 4 కూడా ఇలా పిండి వేసుకొని ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా చేయడానికి నేను చపాతీ కర్రతో కొంచెం పెద్ద చేశాను. అలాగే సైడ్లు వచ్చినాయి, ఇప్పుడు కట్ చేసుకోవాలి. సైడ్లో ఎక్స్ట్రా పిండి ఉంది కదా, అది కట్ చేసుకోవాలి పలకలుగా కొంచెం. అలా చేసిన తర్వాత నేనైతే 4 పీసుల కింద కట్ చేశాను. ఇలా 4 పీసులు కింద కట్ చేస్తాను కదా. నేనైతే ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను 2 ఎగ్స్ అయితే. ఇప్పుడు కర్రీని అయితే వేసుకున్నాం.
కర్రీ ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత నేను ఎగ్నైతే ఒక ఎగ్ని రెండు బద్దల కింద చేసి ఇలా ఒక్కొక్క బద్దని పెట్టుకుంటూ వచ్చేసి ఇలా 4 గంటలకి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఫస్ట్గా ఒక్కొక్క దానికైతే ఇలా ఒక్కొక్క పొర తీసేసి మొత్తం ఖాళీ లేకుండా మొత్తం కప్పేసుకోవాలి. ఆయిల్ వేసుకునేది కదా, ఆయిల్ వేసినప్పుడు పేలుతూ ఉంటుందండి ఎగ్, అందుకని మొత్తం ఇలా ఇది అప్లై చేసేద్దాం మొత్తానికి, అది కనిపించుకోకుండా. ఇప్పుడు పైన అయితే మామూలుగా పెట్టేసుకున్నా పర్లేదు. ఇప్పుడు సేమ్ 4 కూడా అలాగే చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలా చేసేస్తాను 4 కూడా. ఇప్పుడు దీన్ని అయితే ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వేసుకుందాం. మొత్తం ఎక్కువ వేడెక్కితే బ్లాక్గా వచ్చేస్తాయి. కొంచెం వేడెక్కితే చాలు. చూడండి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. 2 వైపులా ఫ్రై చేసుకోవడానికి మనం 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. మనం అయితే ఇప్పుడు తీసేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఒకటిగా తీసేసుకుందాం. ఇప్పుడు ఎక్కువ ఉంచిన బ్లాక్గా వచ్చేస్తాయి కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇదంతా. చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా.